విశాలమైన ప్రశాంతమైన వాతావరణంలో పాఠశాల నిర్వహణ, ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ, అధునాతన పరికరాలతో సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం కలదు. బాలబాలికలకు ప్రత్యేక హాస్టల్ వసతి. మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం మా స్కూల్లోనే చేర్పించండి. నాడు నేడు రేపు ర్యాంకులన్నీ మాయే. ఇగో ఇంతకు 10 వాళ్ళు ఉంటాయి ప్రైవేట్ స్కూల్ యాడ్లు. ఇక పరీక్షలు అయిపోయి రాదుండ్రి, చాలా చేస్తుండొచ్చు. కానీ ఇంతకు ఈ స్కూళ్ళల్లో సవలతుల చక్కదనం ఎట్లున్నదంటే ఒంటికొచ్చినా రొంటికొచ్చినా ఓర్చుకోవాల్సిందే. అర్జెంట్ అనుకుంటే బయట కురకాల్సిందే. హౌ మరి తెలంగాణలో 100కి 25 బడుల్లో టాయిలెట్లు లేవు. సర్కారు ప్రైవేట్ అనేం లేదు, అన్ని బడుల్లో ఇదే కథ. దేశంలో బడుల చక్కదనం ఎట్లున్నదో చెప్పే ఓ స్వచ్ఛంద సంఘపోళ్ళు అరుసుకొని చెప్పిండ్రు. 10 ఏండ్ల కిందటికి ఇప్పటికి జరంత నయమున్నా ఇంకా టాయిలెట్లు లేవంటే చూడుర్రిగా. ఊకూకే బయటికి పోవాల్సి వస్తుందని పోరలు నీళ్లు సుధా చక్కగా తాగుతలేరట. కొన్నిటి కాడ ఉన్నాయా అంటే ఉన్నాయన్నట్టే గాని నీళ్లు రావు, రేకులుండయి, కడిగేటోళ్ళు ఉండరు. 100కి 27 స్కూళ్ళల్లో అమ్మాయిలకు సపరేట్ సౌలతి లేనే లేదు. ప్రైవేట్ బడుల్లా ఫీజులు వసూలు చేసుడు మీద ఉన్న ఇంట్రెస్ట్ టాయిలెట్ల మీద లేకపాయే. పోరలు లైన్లు కట్టిన ఫోటోలు నెలకో పేపర్లు వచ్చినా అప్పటి మందం అయ్యో అనుడు తప్పితే వాళ్ళ తిప్పలు అరుచుకున్నోళ్ళు లేరు. కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక అమ్మ ఆదర్శ కమిటీలేసి బడిని బట్టి 3 నుంచి 20 వేల చొప్పునిస్తాన్రు సవలతి చేయమని. మెరిగింత అధ్వానమా? జర మీరన్నా చూడుర్రి సార్లు.